జై శ్రీరామ్, శ్రీమాత్రే నమః. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై వరాహి, వందే మాత్రం. వీక్షకులకు అందరికీ నమస్సుమాంజలు. ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ అభివృద్ధి దిశలో పరుగులు పెడుతోంది. ఏపీ టూరిజం బెస్ట్ టూరిజం ప్రమోషన్ స్టేట్గా కేంద్ర ప్రభుత్వం అవార్డు దక్కించుకుంది. మరొక అవార్డు గ్లోబల్ టూరిజం అవార్డు దక్కించుకుంది. 2 అవార్డులు వచ్చాయి. ఇంకా ఏపీ టూరిజం ప్రాజెక్ట్స్ 428 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుండి దక్కించిన 8 ప్రాజెక్టులు స్వదేశీ దర్శన్ కింద, పాస్కీ కింద, ప్రసాద్ స్కీమ్లోని, సిబిడిడి స్కీమ్లోని ఇవన్నీ కూడా సుమారుగా జూలై 20 ఈ సంవత్సరం జూలై నాటికి పూర్తవుతాయి. ఇక్కడ అన్నిటికీ తానై అందరి ప్రశంసలు పొందిన టూరిజం శాఖ మంత్రివర్యులు కందుల దుర్గేష్ గారు అభినందనీయులు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కేంద్ర టూరిజం శాఖ మంత్రిగా చేసిన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి 800 కోట్ల నిధులు తీసుకు అనేక ప్రాజెక్టులు తీసుకొచ్చారు. ఈరోజు మన కాకినాడలో బీచ్ ఫెస్టివల్ ఆయన తీసుకొచ్చిన ప్రాజెక్టే ఇంకా కొనసాగుతోంది ఆనాటి నుండి ఈనాటి వరకు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో టూరిజం ఈ కూటమి ప్రభుత్వంలో శరవేగంతో పరుగులెత్తిస్తూ టెంపుల్ టూరిజం కానీ, బీచ్ టూరిజం కానీ, ఎకో టూరిజం కానీ కొత్త కొత్త ఆలోచనలతో టూరిజంను ప్రమోట్ చేస్తున్న వ్యక్తి మా ప్రీతమ నాయకులు కందుల దుర్గేష్ గారు. కందుల దుర్గేష్ గారు అంటే ఆయనతోటి గడిచిన ప్రతి నిమిషం కూడా విలువైంది, మన వ్యక్తిత్వాన్ని పెంచేదిగానే ఉంటుంది. వాక్యం, వచనం, పద్యం, గద్యం, సాహిత్యం వెరసి సంస్కారానికి నిలువెత్తు ప్రతిరూపం మాన్యశ్రీ కందుల దుర్గేష్ గారు. ఒక ముఖ్యమంత్రితో ఎంత వినయంగా ఉంటారో ఒక సామాన్య కార్యకర్తని, చిన్న పిల్లాన్ని కూడా అంతే ఆప్యాయంగా పలకరించి ఒక సంస్కారవంతమైన వ్యక్తి ఆయన. అటువంటి వ్యక్తి సహచర్యంలో పనిచేయడం అన్నది మా పూర్వజన్మ సుకృతం. సోషల్ మీడియాలో మొదట్లో కొన్ని తెలిసి తెలియక చిన్న చిన్న పొరపాట్లు చేస్తే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులుగా నన్ను కరెక్ట్ చేశారు. ఆ రోజు నుండి ఏకలవ్య శిష్యుడిగా ఆయనకి మారి ఆయన్ని చూస్తూ విధి విధానాలు ఎలా ఉండాలి, భాష ఎటువంటిది వాడాలి, ఎవరిని అది నొప్పించకుండా ఎలా ఉండాలి, ఇవన్నీ నేర్చుకున్నాం. అటువంటి వ్యక్తి, ఎందుకంటే మనం చూస్తుంటాం ఈరోజు నాయకుడు అంటే ఒక సాధారణ వార్డు మెంబరు, కార్పొరేటరు, కౌన్సిలర్ అయితే ఫోన్ కూడా అటెండ్ చేయని పరిస్థితి ఉన్న పరిస్థితుల్లో ఒక క్యాబినెట్ మినిస్టర్గా ఓ ప్రైవేట్ ప్రోగ్రామ్కి అన్నవరం వస్తున్నారని తెలిసిన వెంటనే బయలుదేరిన తుది నుంచి అన్నవరం వెళ్ళడానికి కరగట పడుతుంది. తేరా చేసి మేము అన్నవరం చేరే సమయంలో ఆయన తన పని ముగించుకొని బయలుదేరిన, ఎందుకంటే క్యాబినెట్ మినిస్టర్ అంటే అనేక ప్రోగ్రామ్స్ ఉంటాయి. బయలుదేరిన కారు ఎక్కిన సమయంలో ఇలా బయలుదేరిపోయారంటే ఒక్క మాట నేను వస్తున్నాను చెప్పండి అంటే అక్కడ ఉన్న మా సహచరుడు ఇలా నాగేశ్వరరావు గారు వస్తున్నారంటే అంత క్యాబినెట్ మినిస్టర్ స్థాయిలో ఉన్న వ్యక్తి కారు దిగి 3 నిమిషాలు నా కోసం వెయిట్ చేశారంటే నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్, నా భూతో నా భవిష్యత్తు. అటువంటి గౌరవం అరుదుగా లభిస్తుంది ఎవరికైనా. అటువంటి గౌరవం లభించడం నా పూర్వజన్మ సుకృతం. కందుల దుర్గేష్ గారికి నేను చేసే విజ్ఞప్తి ఒకటే, ఎందుకంటే టూరిజం శాఖను మీరు ప్రక్షాళన చేసి అద్భుతమైన విజయాలు సాధిస్తున్నారు, చాలా మంచిది. నేను ఒకటే కోరుకునేది, 2 శాఖలకు మీరు మంత్రిగా ఉన్నారు, సినిమాటోగ్రఫీ, టూరిజం శాఖ. ఆల్రెడీ సినిమాలు దిగువ మధ్యతరగతి వాళ్ళు, ఫ్యామిలీ ఆడియన్స్ దూరం అయిపోయి అధిక ధరల వల్ల దివాలా తీసే పరిస్థితి. టూరిజం శాఖను కూడా మీరు ఖచ్చితంగా మన సామాన్యులు, మధ్యతరగతి వారిని దృష్టిలో పెట్టుకుని ప్రాజెక్టులు చేయండి. ఎక్కడికి వెళ్ళినా సామాన్యులకి జేబు చిల్లు పడకుండా తగిన ధరల్లో మన ఆహారాలు, మన పిండి వంటలు, ప్రతి టూరిజం స్పాట్లో కూడా మన సాంప్రదాయాలు, మన చిత్తూరు నుండి శ్రీకాకుళం వరకు మనం వండే పిండి వంటలు అన్నీ ఒక స్టాల్లో ఉండే విధంగా చేసి ప్రమోషన్ చేయండి. 10 మందికి అవకాశాలు వస్తాయి, వ్యాపారాలు పెరుగుతాయి. అలాగే స్థానికుల్ని సమన్వయపరిచి ప్రతి టూరిజం కేంద్రంలోని వారికి ఉపాధి కలిగే విధంగా వచ్చిన ప్రయాణికులకి, టూరిస్టులకి భద్రతా దిశగా చర్యలు తీసుకోవాలి. అలాగే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్న ఒక సరికొత్త ఆలోచన ఏంటంటే టూరిజం స్పాట్స్లో ప్రైవేటు ఇల్లు ఉన్న వాళ్ళు
ఓ గదులు అద్దెకిచ్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు కానీ దుర్గేష్ గారు కానీ వీళ్ళందరూ కలిసి నిర్ణయం తీసుకున్నారు. అది చాలా మంచి విషయం. ఎందుకంటే ఒక మధ్యతరగతి వాళ్ళు కానీ సామాన్యులు కానీ అరకు లాంటి ప్రాంతానికి వెళ్ళి 5,000 రాత్రికి రాత్రి ఒక నైట్కి 5,000 అద్దెచ్చే పరిస్థితులను ఇటువంటి మంచి నిర్ణయాలు తీసుకుని టూరిజం భారం కాకూడదు, అందరికీ అందుబాటులో ఉండాలి, మన సంస్కృతి ప్రతిబింబించాలి, మన ఆహార వ్యవహారాలు ప్రపంచ ప్రజలకి తెలియజేసే విధంగా, స్థానిక ఉపాధి కల్పించే విధంగా, మా వచ్చిన ప్రయాణికులు భద్రత కల్పించే విధంగా, ఏ అసాంఘిక శక్తులు కొన్ని ప్రాంతాల్లో అసాంఘిక శక్తులు అన్నవి చూస్తున్నాం మనం, వాటి నుండి రక్షణ కల్పించే విధంగా చేస్తూ మీరు మీ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ టూరిజం మరింత అభివృద్ధి చెందాలని కోరుకున్నాం. ఇంకా చూస్తే రోజు పవన్ కళ్యాణ్ గారిని ఎవరో విమర్శించడం నాకు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు, వాళ్ళు తిరిగి అనడం. కానీ ఒక సంస్కారం లేని మనుషులు ఏదో విమర్శించారంటే వాళ్ళని వదిలేయచ్చు. ఒక ఎమ్మెల్సీ చేసి టీవీలో విశ్లేషకుడు వచ్చిన ప్రొఫెసర్ నాగేశ్వర్ అనే వ్యక్తి, ఆయన ఈ విశ్లేషకులను గౌరవిస్తాం, ఎందుకంటే భాష సరళంగా ఉంటుంది. ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పింది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు మనోహర్ గారు వెళ్ళి అమిత్ షాని అడిగేస్తా, మాకు నిధులు అక్కర్లేదు, జగన్ లోపల వేసేయండి, వేసేస్తే మేము బాగుంటాం అంటే, అమిత్ షా గారు అబ్బాయి ఆయన లాంగ్ టర్మ్ ఫ్రెండ్, చంద్రబాబు నాయుడు షార్ట్ టర్మ్ ఫ్రెండ్ అని. ఏంటి కర్మ మాకు? పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ ఇదా? క్యారెక్టరా ఏంటి? మీకు తెలిసి మాట్లాడతారా, తెలియక మాట్లాడతారా? మీరు మా బురద జల్లేసి మమ్మల్ని తుడుచుకోమంటారా? మాకున్న తలనొప్పులు ఆయన పవన్ కళ్యాణ్ గారు ఒకవైపు పరిపాలన చేయాలి, ఒకవైపు పార్టీని చూసుకోవాలి, ఒకవైపు ఏమన్నా కమిట్మెంట్స్ ఉంటే సినిమాలు చేయాలి డబ్బు సంపాదనకి. ఇన్ని ఒత్తిడిలో ఉండి ఆయన క్యారెక్టర్ ఏంటి? ఇవన్నీ కాస్త మాట్లాడేటప్పుడు సభ్య సమాజంలో సన్నాసులు మాట్లాడితే సమాధానం ఇవ్వాల్సిన పని లేదు. మీలాంటి వ్యక్తులు మాట్లాడితే కొంచెం ఈవేళ ఆవేదన కలిగింది నాకు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి నేను సమాధానం చెప్పను, తిట్టివాడు తిడుతూనే ఉంటాడు, మీ ఏడుపులే మా ఎదుగుదల అని వదిలేస్తాం. కానీ మీలాంటి వ్యక్తులు కాస్త సంస్కారం పెట్టుకోవాలి. మీరేంటంటే ప్రభుత్వాలు మారినప్పుడల్లా లాబింగ్కి వెళ్ళి ముఖ్యమంత్రుల దగ్గర చేతులు కట్టుకుని చెత్తం బత్తం అని ఏదో ఒకటి శాంక్షన్ చేయించుకోవడం, అలాంటి కర్మ పవన్ కళ్యాణ్ గారికి కానీ ఆయన నాయకత్వంలో పనిచేసే మాలాంటి వాళ్ళకి కానీ ఉండదు. నాగేశ్వర గారు, మీరు ఇంకో అనలిస్ట్ తెలకపల్లి రవి గారు, మీ ఊహాగానాలు చేసి మీకు ఇష్టం వచ్చిన బురద జల్లేసి మమ్మల్ని తుడుచుకోమంటే పద్ధతిగా ఉండదు. ఒక క్రమశిక్షణ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలకు ఒక దశ వరకు మా జన సైనికులు కట్టుబడతారు. కానీ మీరు శృతి మించితే సరైన గుణపాఠం చెప్పడానికి ఎటువంటి పరిస్థితుల్లో ఇది అవ్వదు. ఇక పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి వాస్తవం. దీని మీద ప్రతిపక్షాలు ఇష్టానుసారం పేలేస్తున్నాయి. ఇది అడగాల్సిందే ఉంది ప్రధానమంత్రి రాహుల్ గాంధీ వేళ విపరీత వ్యాఖ్యలు చేశాడు. బంతిపోట్లు అందరినీ విమానాలు విదేశీ ప్రయాణాలు చేయొద్దని నరేంద్ర మోడీ చేశాడు. అదే సార్, నువ్వు ఒక ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ కొడుకువి, ఒక ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ మనోళ్ళు, మీరు ఏంటి కర్మ? మాకు తెలిసి మాట్లాడతారా, తెలియక మాట్లాడారు? సామాన్యుడు ఒక మామూలు మనిషి తన కుటుంబంతో విహారానికి విదేశాలు వెళ్తారు. ఒక దేశ ప్రధాని విదేశీ ద్వైపాక్షిక సంబంధాలు వగైరాల కోసం వెళ్తారు. ధరలు పెంచి పెట్రోల్ అంతర్జాతీయ సమాజంలో ఒత్తిళ్ళు వచ్చి ఇష్టానుసారం ధరలు పెరిగిపోతే ఈ దేశంలో ధరలు పెంచక ఎవరన్నా నరేంద్ర మోడీ కానీ రాహుల్ గాంధీ కానీ లేకపోతే రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానీ జేబులో డబ్బులు తీసిస్తారా? ప్రజలు ధరలు పెంచదు. మనం ధరలు ఈ పెరుగుదల సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, క్రమబద్ధం చేయాలి. కేంద్ర ప్రభుత్వం ఏమన్నా అవకాశాలు ఉంటే లోటుపాట్లు సరిచేసుకో కేంద్ర ప్రభుత్వం అని చెప్తాను తప్పించి ధరలు పెంచడం అంటే ఇది ఇప్పుడు అన్యాయంగా ఈవేళ ధరలు పెరిగిపోలేదు. మీ నాయనమ్మ మీ కాంగ్రెస్ ప్రభుత్వం టైంలో గల్ఫ్ యుద్ధం వచ్చినప్పుడు అన్నిటి మీద ధరలు పెంచి గల్ఫ్ సర్ఛార్జ్, ఆర్టీసీ బస్సులో టికెట్ల మీద పంచదార గల్ఫ్ సర్ఛార్జ్, టికెట్ మీద 10 పైసలు, పావుల టికెట్ 35, 50 రూపాయల టికెట్ 60 పైసలు, రూపాయి టికెట్ రూపాయి 10 పైసలు. ఇవన్నీ అయ్యే చరిత్ర ఇప్పుడు తరానికి తెలియదని చరిత్రను మార్చేసే అధికారులు ఒక్కసారి రివైవ్ కొడితే మొత్తం హిస్టరీ వస్తుంది. ఆ చరిత్ర తెలిసిన మాలాటాలు ఇంకా బతుకున్నాం. కాబట్టి ఏది ఏమైనా ఈ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడి వాళ్ళని ఎవరినన్నా సరే సహించే ప్రతి కాంగ్రెస్ ముక్త భారతదేశం ఈ దేశానికి సర్వదా రక్షణప్రదం. ఇవాళ ధరలు పెరుగుతున్నాయి, దాన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మనం కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిందే, తప్పు లేదు. కానీ ధరల పెరుగుదల అన్నది అనివార్యం.
ప్రపంచం అంతా పెరిగిపోతే మన భారతదేశంలో ఇంకా భారతదేశం వీఆర్ సేఫ్ ఉన్న దేశాలతో పోలిస్తే కాస్త దృష్టిలో పెట్టుకోవాలి. ఏది ఏమైనా ఈ సమాజంలో మేధావులకు కానీ సన్నాసులకు కానీ ఒకటే చెప్తా, పవన్ కళ్యాణ్ గారికి కానీ జన సైనికులకు చేతి నిండా పని ఉంది. మాకు పార్టీ నిర్మాణం కావాలి, పార్టీని బలోపేతం. పవన్ కళ్యాణ్ గారి పార్టీలో దొంగలు నేరేసి పనులు, పార్టీని పటిష్టపరిచే పని ఆయనకుంది. ప్రభుత్వాన్ని నడిపిన ప్రభుత్వంలో ఆయన పని ఉంది. ఆయన వ్యక్తిగత వృత్తి సినిమాలు. ఇన్ని కార్యక్రమాల మధ్య పవన్ కళ్యాణ్ గారు కానీ జన సైనికులు కానీ ఉంటారు. కాబట్టి మీకు ఏదన్నా తలనొప్పి ఉంటే వేరే ప్రయత్నాలు చేసుకోండి, కానీ జనసేన పార్టీకి జోలికి రావద్దని కోరుకుంటూ వందే మాత్రం. జై హింద్.